టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధికారులతో సీఎం వరుస సమీక్షలు. ఆదాయార్జన శాఖలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై చర్చ. టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న మిథున్ రెడ్డి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని విమర్శ. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పష్టీకరణ. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ. అనారోగ్య కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం. వదంతులు సృష్టించవద్దని విన్నపం. ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసోర్స్ మొబైలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రీసోర్స్ మొబైలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై అధికారులతో సీఎం విశ్లేషించారు. అనంతరం ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి లోక్సభలో పోరాడేందుకు తాము సిద్ధమని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దని మిథున్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు కెపాసిటీ 194 టీఎంసీలని 7.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారని, దీనివల్ల ప్రాజెక్టు కెపాసిటీ 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. కేవలం 3.20 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. కెపాసిటీ తగ్గిస్తే బనకచెర్లకు నీరు ఎలా అందుతోందని ప్రశ్నించారు. So originally the project was designed at 194 TMC and it was designed to cater to 7.2 lakh acres of for irrigation and also drinking water needs. But in the recent budget speech, we have seen that the project has been, the storage has been restricted to 41.15 MDDL drawdown level, which means that the capacity of Polavaram project will reduce from 194 TMC to 115 TMC, sir. This is a big setback for our farmers, big setback for our state, and we demand that the Polavaram project should be constructed as promised by the central government, as given in the AP Reorganization Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of irrigation against 7.2 lakh acres which has been promised, sir. This is a big setback, and I really urge even the Telugudesam MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if this is going to be implemented in the state. And we also want to know, sir, that recently the NDA government in Andhra Pradesh, Telugudesam party has announced that water will be diverted from Polavaram project for Banakacherla project and give water to Rayalaseema areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also for 41.15 MDDL has been reduced to 30,496 crores, and the balance grant is only 12,157. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు. మరోవైపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు.
డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలలో భాగంగా పోలీస్ వారికి వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ కన్సల్టెన్సీ వారికి చికిత్స పరంగా అయ్యే ఖర్చులో 20 నుండి 30% వరకు తగ్గింపు ఇచ్చేలా ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఈ విధంగా సహకరించడానికి ముందుకు వచ్చిన ప్రముఖ డాక్టర్లకు సిపి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వైద్యపరమైన భారాన్ని తగ్గించని లక్ష్యంతో నగరంలోని ప్రముఖ డాక్టర్లను కలిసి పోలీస్ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డాక్టర్లకు అవగాహన కల్పించి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడంలో కీలకంగా వ్యవహరించిన 1991 బ్యాచ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా కీలకమన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కీలకంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో సరైన సమయం లేకుండా పని ఒత్తిడితో ఉండటం వలన ఎక్కువగా అనారోగ్య బారిన పడుతున్నారన్నారు. ఆరోగ్య బాధితులలో అన్ని వ్యాధులకు చికిత్స అందకపోవడం, వారి కుటుంబ సభ్యులు అనారోగ్య బారిన కూడా వారికి కూడా సరైన చికిత్స చేయించడానికి చాలా మంది ముందుకు వచ్చారన్నారు. సకల ప్రాణులకు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడేనని, శక్తి సంపదనిచ్చేది సూర్యనారాయణుడే అని కొత్తగుళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ రామచంద్రమూర్తి వెల్లడించారు. సూర్యనారాయణుని జన్మదినమైన రథసప్తమి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సప్త వాహనాలపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రథసప్తమి పర్వదిన సందర్భంగా వంటంలోని కొత్తగూళ్లు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి కృపతో శక్తి సంపదలు సకల ప్రాణులకు అందుతున్నాయన్నారు. విశేషంగా 7 వాహనాలపై స్వామివారిని భక్తులు భగవన్నామస్మరణ మధ్య సప్త వాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయ ఈవో సన్యాసరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. ఆలయ ధర్మకర్త గర్రె సురేష్ మాట్లాడుతూ స్వామివారికి రథసప్తమి సందర్భంగా విశేష కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీమన్నారాయణ. ఈరోజు రథసప్తమి సందర్భంగా మొదటి వాహనం సూర్యవాహనం అండి. అలాగే ఈ రెండో వాహనం శేషవాహనము. ఈ 7 వాహనాలు అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి చాలా అత్యంత వైభవంగా గత 7 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం పైన తిరుమలలాగే ఇక్కడ కూడా చాలా అత్యంత వైభవంగా 7 వాహనాలు జరుగుతుంది. ఇప్పుడు 6 వాహనాలు జరిగి సాయంత్రం చంద్రవాహనం జరుగుతుందండి. ఈ అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని అందరూ చాలా అత్యంత వైభవంగా దాతల సహకారంతో, అలాగే ఈవో గారి సహకారంతో, గ్రామ సభ గారు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. గోవిందా జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి మహాపర్వడి పుణ్యకాలంలో ఇవాళ రోజున సకల జనులందరికీ కూడా ప్రత్యక్ష సూర్యనారాయణుడైనటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మనందరికీ కూడా సకల జీవులకి, ప్రాణులకి, సకల లోకాలకి కూడా ప్రధానమైనటువంటి ఆరాధ్యుడు మనకి సూర్య భగవానుడు. ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఆయన. మిగతా దేవతలు ఎవరు కనిపించినా కనబడకపోయినా సూర్య భగవానుడు మనకి ప్రత్యక్షంగా మన కళ్ళకి గోచరం అవుతాడు. ఆయన ఎట్లాంటి వాడయ్యా అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే ధర్మరాజు అరణ్యవాసం చేసేటప్పుడు ఆకలితో బాధపడుతుంటే తన వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా భోజనం పెట్టలేని స్థితిలో ఉంటే సూర్యుని ఆరాధన చేసి అక్షయ పాత్ర భగవంతుని వలన అనుగ్రహంగా పొందుతాడు. దానివల్ల ఆ అక్షయ పాత్ర వలన ఎంతమంది, ఎన్ని లక్షల మంది, వేల మంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఆ అక్షయ పాత్రలోంచి భోజనం వచ్చేటట్లుగా సూర్యుని యొక్క అనుగ్రహంతో ధర్మరాజు అరణ్యవాసంలో కూడా వాడిన ధర్మాన్ని తప్పకుండా తన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని పెట్టాడు. అది సూర్య భగవానుడి వల్లనే జరిగింది అంతా కూడా. అట్లాగే సత్యభామాదేవి తండ్రి అయినటువంటి ఆయన సూర్యుని ఆరాధన, సాత్రాజిత్తు సూర్యుని ఆరాధన చేసి సమంతకమణిని వరప్రసాదంగా పొందాడు. దానివల్ల రోజుకి 100 అక్షౌహిణీల ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం అంతా కూడా ఆ మణికి ఉంటుందన్నమాట. అట్లాగా సూర్య ఆరాధన చేయటం వల్ల సత్రాజిత్తు ఐశ్వర్యంతో తొలతూగాడు. వాళ్ళ అమ్మాయిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాకుండా త్రేతాయుగంలో రాములు వారు రావణాసుడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో రాములు వారు అలసిపోతే సాక్షాత్తు భగవంతుడైన మానవావతారంగా ఉన్నాడు కాబట్టి శక్తి కావాలి, యుద్ధంలో విజయం కావాలి, ధర్మానికి రక్షణ కావాలి. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్ర రైల్వేకు 9,417 కోట్ల కేటాయింపులు జరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత కాంగ్రెస్ పాలన కేటాయింపుల కంటే 11 రెట్లు ఎక్కువని స్పష్టం చేశారు. ఈ కేటాయింపులు తిరగడం ఆంధ్ర రాష్ట్రానికి శుభవార్తని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే DRM కార్యాలయంలో నూతన బడ్జెట్ రాష్ట్ర రైల్వేకు కేటాయింపులపై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన రైల్వే కేటాయింపులను తెలియజేశారు. 9,417 కోట్ల రాష్ట్రానికి కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. గత కాంగ్రెస్ పాలన కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అన్నారు. 200 వందే భారత్ రైళ్లు, 15 నమో భారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణించేందుకు వీలు కల్పించారన్నారు. పేదల కోసం అమృత్ భారత్ రైళ్ల కేటాయింపులు కూడా జరిగాయన్నారు. ఈ సమావేశంలో విజయవాడ డివిజన్ DRM నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్ కు 4,864 కోట్ల ఆదాయం లభించిందని, ఈ ఆదాయం గతంతో పోలిస్తే 3.52% పెరిగిందన్నారు. రాజమండ్రి స్టేషన్ లో పునర్నిర్మాణానికి బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని, నెల్లూరు స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని చెప్పారు. నూతన రాజధాని అమరావతి మీదుగా నూతన రైళ్ల మార్గానికి 2,245 కోట్లతో కేటాయింపులు జరిగాయన్నారు. Railway Minister Shri Ashwini Vaishnav ji just now briefed the media from a remote location, and the budget allocations and the budget highlights, especially for the state of Andhra Pradesh, was enumerated by him. I would like to repeat some of the
details given by our Honorable Railway Minister. So for the state of Andhra Pradesh, the total investment will be 9,417 crores of rupees. 9,417 crores have been allocated for current year. As we can compare with the erstwhile period during the previous UPA government, when it was a combined Andhra Pradesh, it was 886 crores. So it is more than 11 times of the UPA era. So it's a massive budgetary allocation for the state of Andhra Pradesh. The total investments which are envisaged is around 84,559 crores, almost 85,000 crores we can say. These are the total investments of the total projects for which there will be budgetary allocation each year as the project proceeds. So it is a massive investment in infra projects related to railways for the state of Andhra Pradesh. So it is a very good news for the state of Andhra Pradesh. As we all know, 73 different stations are being redeveloped and they are at various stages of completion. Another good news is నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ మన దగ్గర ఆల్రెడీ మన రాష్ట్రం మీదుగా వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశాల మేరకు మన రైల్వే నెట్వర్క్ లో ఎక్కడ కూడా 110 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఉండకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విజయవాడ డివిజన్ పరిధిలో వందే భారత్ ట్రైన్స్ తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన దువాడతో మొదలయ్యి విజయవాడతో మొదలయ్యి గూడూరు వరకు కూడా ఎంటైర్ సెక్షన్ మనకి 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తా ఉన్నాయి ట్రైన్స్. అదేవిధంగా ఈ సెక్షన్స్ లో 160 కిలోమీటర్ల కి అభివృద్ధి చేయడానికి శరవేగంగా పనులు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన అమరావతి కొత్త రాజధానికి మీకు తెలుసు, గత సంవత్సరం గౌరవం మంత్రి గారు దీనికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2,245 కోట్ల రూపాయల శాంక్షన్డ్ ప్రాజెక్ట్ తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. 57 కిలోమీటర్లు ఇరుపాలెం నుంచి నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ వేయడం జరుగుతుంది. ఈ రైల్వే లైన్ ద్వారా అన్ని ముఖ్య నగరాలకి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, కోల్కతా అన్నిటికీ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్త రాజధానికి. అదేవిధంగా విజయవాడ స్టేషన్ NSG 1 కేటగిరీలో స్థానం సంపాదించడం జరిగింది. 500 కోట్ల రూపాయల ఆదాయంతో ఈ సంవత్సరం ఎంతో గర్వకారణం. మొత్తం టోటల్ భారతీయ రైల్వేలో 28 స్టేషన్లు మాత్రమే NSG 1 హోదా కలిగి ఉన్నాయి. మన విజయవాడ స్టేషన్ కూడా ఆ హోదా సంపాదించడం జరిగింది. కవచ్ పనులకి వస్తే ఆల్రెడీ విజయవాడ టు గూడూరు అండ్ విజయవాడ టు దువ్వాడలో టెండర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ టెండర్స్ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఈ కార్యక్రమ పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రజలు ఆహ్లాదంగా సమయాన్ని గడిపే KL రావు పార్కులో మరింత ఆహ్లాదభరితంగా చేసేందుకు ఎంపీ థియేటర్ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల KL రావు పార్కు, సూరిరావుపేట, 1 టౌన్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ KL రావు పార్కులో ఎంఫీ థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించారని, పార్కు లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి పార్కు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియంను పునరుద్ధరిస్తూ పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్కులో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి మరమ్మతుల వేగవంతం చేయాలని అన్నారు. KL రావు పార్కు ముఖద్వారమును మరింత అందంగా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్, సూర్యరావుపేట ప్రాంతాల్లో అన్ని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు. నిర్ణీత టోకెన్ నెంబర్లు ఇస్తున్నారా, ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, అన్నా క్యాంటీన్లో గల త్రాగునీరు,
పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి విషయాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. కర్ణాటకలోని 170కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలో దేశంలో 50కి పైగా డీమ్ టు బి విశ్వవిద్యాలయాలు ప్రవేశాలకు కామెడ్ కే పరీక్ష మే 10వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. విజయవాడలోని ఓ హోటల్లో కామెడ్ కే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్, ఏరా ఫౌండేషన్ సీఈఓ పి మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 10వ తేదీ నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక అన్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ మరియు యూనిగేజ్ సభ్య విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్న సంస్థలు అందించే బీఈ, బీటెక్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోరుకున్న అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆన్లైన్ పరీక్ష భారతదేశంలోని 200 నగరాల్లో 400 కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాలలో జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. మొత్తం దరఖాస్తు మరియు పరీక్ష ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుందని అన్నారు. On behalf of the Consortium of Medical, Engineering, Dental Colleges of Karnataka, which is called COMED K, I thank you all for responding to our request to be here this morning. The academic admission session for the year 2025 has just commenced. COMED K has been conducting a all India based merit determination exam for the last 21 years for admission to all the private self-funding colleges of Karnataka. We have 26 medical colleges, 32 dental colleges and about 180 engineering colleges who are members of COMED K. Ever since NEET has been mandated as the only mode of admission to health sciences, COMED now continues to conduct entrance exam for engineering and technical education streams. This year, the application starts from 3rd of February. The online application will continue till 15th March. And as has been the practice, COMED conducts its exam on the second Sunday in the month of May. This year, we are conducting it on the 10th of May, which happens to be a Saturday. That is because we have not been able to get the required number of terminals. Now, last year, we had a total of 1,18,000 students who applied for our COMED exam. Over the last 7 years, we have combined UniGauge. UniGauge is another exam where 55 private self-funded universities of across India have come together and they accept this one exam and the merit score from that as the basis of admission. This is organized by the ERA Foundation, which is Educational Rating Assessment Foundation. Muralidhar is the CEO of that organization. We have merged the COMED exam and ERA. Students are given the choice. A student can opt only for COMED exam. That means 150 plus engineering colleges of Karnataka, or he can opt only for UniGauge, which means he or she is interested in 55 universities across India, or a child can say, I want to be considered for both streams. But the exam is only one, effort is only one. Now, నంద్యాల జిల్లా డోన్ సిఐ ఇతిహాస్ భాష సిబ్బందితో కలిసి న్యాయవాది కృష్ణ ప్రసాద్ పై అక్రమ కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 నెలల నుండి లాయర్ ను అతని క్లయింట్స్ ను బెదిరించడమే కాకుండా ఎంఆర్ఓను సైతం బెదిరించి తప్పుడు ఎంజాయ్మెంట్ కేసులు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సిఐ పై హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన సిఐ ఇతిహాస్ భాష చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు చెప్పారు. డీజీపీ వెంటనే స్పందించి ఇంతియాజ్ భాషపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదుల భద్రత కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడి వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్ మా
ఆలా అసోసియేషన్ సభ్యులు, అలాగే డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్గా ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది లోకల్ ప్రెజర్స్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీ కేసులు వేయద్దు, న్యాయస్థానంలో మీరు కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు, మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకని ఆలా మొట్టమొదటి నుంచి ఏ అడ్వకేట్కి ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఆలా ముందుంటుంది. ఆలాని స్థాపించేటటువంటి ప్రధాన లక్ష్యమే రాజారాం గారు కావచ్చు, అలాగే కీర్తి చేసులో శంకు గారు కావచ్చు, అలాగే అవధానుల హరి గారు, మేమంతా అడ్వకేట్స్కి ఏ కష్టం వచ్చినా మేమున్నామనే ఒక భరోసాని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా ఆలా ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఆల్ హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా దీని మీద న్యాయ పోరాటం చేద్దామని ఆలోచన అయితే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇదిగో అదిగో అంటున్నారు తప్ప దాన్ని కార్యరూపం దాల్చడంలో పూర్తిగా ఏ ప్రభుత్వాలు అయినా సరే విఫలం అవుతున్నాయి. అడ్వకేట్స్ని ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి అలా నిరాశతో ముందుకు నడిపిస్తున్నాం తప్ప అడ్వకేట్కి మేమున్నాము, మా ప్రభుత్వం భరోసాగా ఉంది, మా ప్రభుత్వం మీకు 100% భద్రత కల్పిస్తామని చెప్పేటటువంటి ప్రభుత్వం ప్రస్తుతం లేకపోవడం అడ్వకేట్స్ని ఆందోళన కలిగిస్తుంది. అందుకని మా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద, అలాగే అక్రమ కేసులు బనాయించేటువంటి అధికారుల మీద న్యాయస్థానానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇద్దామనుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడానికి సిద్ధపడుతున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు భద్రత కల్పించడంలో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ చట్టాన్ని తీసుకురావాలని, అలాగే కృష్ణప్రసాద్ మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులకి ఖచ్చితంగా ఆ కన్సైన్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ న్యాయపరంగా అతనికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తే అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ అంతా కూడా కృష్ణప్రసాద్ వెంట ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై కేటాయించలేదని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నందు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ విశ్వాస సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కేటాయించలేదని వాపోయారు. బీసీ కుల గణనలను కూడా చేయలేదని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చర్చిస్తుంది కానీ పరిష్కరించడం లేదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 25% రిజర్వేషన్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈ రోజు విజయవాడలో నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న 7 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదనేది మా అభిప్రాయం. మా వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా చర్చిస్తా ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. అట్లాగే ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్ కి జియో నెంబర్ 3 ప్రకారంగా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఎక్కడ కలగ చేసుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల్ని చర్చిస్తారు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. దళితులకు జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రభుత్వం ఇంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ జరిగిన అన్యాయాల మీద సమీక్ష జరిపి ప్రత్యేకంగా వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు, పథకాల పునరుద్ధరణ, అట్లాగే బీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు కేటాయించడం, వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రభుత్వం ఇప్పుడు అనేక నామినేట్ పోస్టులు ఇస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో పంపిణీ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం ఓడిపోవడానికి సామాజిక సంస్థలు, కుల సంఘాలు,
పౌర సంస్థలు అనేక పనిచేస్తున్నాయి. 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ పేరుతో కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో బీసీల సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు చెప్పారు. తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాల లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 8, 9 తేదీలో గుంటూరులో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో 33వ జాతీయ నాస్తిక మేళా జరుగుతుందని నాస్తిక సమాజం విజయవాడ శాఖ కన్వీనర్ ఎస్కే జిలానీ బేగం తెలిపారు. ఈ మేరకు ఆమె గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 33వ జాతీయ నాస్తిక మేళా కరపత్రములను ఆవిష్కరించారు. నాస్తిక సమాజం నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ సైన్స్ శాస్త్రీయ భావాజాలం నుంచి సమాజాన్ని చీకటి యుగాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని, అన్ని వైపు నుంచి శాస్త్ర విజ్ఞానం పైన, ప్రత్యేకించి శాస్త్రీయ దృక్పథం పైన నేడు తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రగతిశీల శక్తులు తమ కార్యాచరణను పదునెక్కించాలని కోరారు. ఇక్కడ ఈ సంవత్సరం 2025 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ శనివారం, ఆదివారం, ఈ సంవత్సరం అది 8, 9వ తారీఖుల్లో మా మేళా ఒక పండుగ, ఒక తిరణాల, దీంతో జాతీయ నాస్తిక మేళా మేము జరుపుకుంటున్నామండి. దీన్ని జరపడంలో ఉద్దేశం ఏమిటి అంటే వీళ్ళందరూ ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో కలిపి వేడుకగా చేసుకుందాము అనేది అసలు ఉద్దేశం. దీన్ని మా రామకృష్ణ మాస్టర్ వారి ఉన్నత ఉద్యోగమైన ప్రిన్సిపాల్ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల కోసం ఈ దేవుడి పేరుతో, మతాల పేరుతో, ఎందుకంటే వారు గాని మేము గాని మా సంస్థ దేవుడికి మతాలకి వ్యతిరేకం కానే కాదు, కానీ వారి పేరుతో జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ దాన్ని ఈ స్వార్థపరులు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది జనాల్లోకి తీసుకెళ్లి ఈ మన సమాజాన్ని, ప్రపంచాన్ని మతాల పేరుతో, భారతదేశంలో ముఖ్యంగా కులాల పేరుతో, మనుస్మృతి పేరుతో, మనిషి ధర్మాన్ని కాకుండా మనుషుల్ని విడగొట్టే విధానానికి మేము వ్యతిరేకంగా, మనమంతా మనుషులమే, మన డిఎన్ఏ 99.9% అందరిది ఒకటే. ఓనాడు లక్షల సంవత్సరాల నాడు ఒక ఆదిమాతే మనందరికి మూలం, అక్కడి నుంచి మనం వచ్చాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారులతో సీఎం వరుస సమీక్షలు. ఆదాయార్జన శాఖలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై చర్చ. టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న మిథున్ రెడ్డి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని విమర్శ. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పష్టీకరణ. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ. అనారోగ్య కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం. వదంతులు సృష్టించవద్దని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.